హాయ్ అండి అందరికి. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నవి 9th క్లాస్లోని సెమిస్టర్ 1లో మనకి 9th క్లాస్ బయాలజీలో సెమిస్టర్ 1లో మనకి ఎన్ని ఉన్నాయంటే 2 లెసన్స్ ఉన్నాయి. ఈ 2 లెసన్స్ నుంచి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా మనం 100 బిట్స్ వరకు చూడబోతున్నాం. చివరి వరకు చూడండి, ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సెల్ అంటే కణం యొక్క పదాన్ని కనుగొన్నది ఎవరు? సెల్ లేదా కణం అనేటటువంటి పదాన్ని కనుగొన్నది ఎవరు? రైట్ ఆన్సర్ రాబర్ట్ హుక్. 1665లో మైక్రోస్కోప్ కింద ఒక బెండు ముక్కను పరిశీలించి 1665లో మైక్రోస్కోప్ కింద ఒక బెండు ముక్కను పరిశీలించి వాటికి సెల్స్ అని ఈయన పేరు పెట్టడం జరిగింది. మానవ శరీరంలో అతిపెద్ద కణం ఏంటి? మానవ శరీరంలో అతిపెద్ద కణం ఏమిటి? ఇచ్చినటువంటి వాటిలో నాడీ కణమే అతిపెద్ద కణం. మరి మానవ శరీరంలో అతి పొడవైన మరియు అతి పెద్ద కణంగా పరిగణించబడుతుంది. అయోడిన్ ద్రావణాన్ని దేనికి ఉపయోగిస్తారు? అయోడిన్ ద్రావణాన్ని దేనికి ఉపయోగిస్తారు? అయోడిన్ ద్రావణం అనేది కణంలోని భాగాలను స్పష్టంగా చూపించడానికి మరియు రంగును కూడా ఇస్తుంది. అందువలన దీనిని ఉల్లిపాయ పొర కణాల రంగుని కనుగొనడానికి ఉపయోగిస్తారన్నమాట. జంతు కణంలో కణద్రవ్యం మరియు వెలుపలి వాతావరణం మధ్య ఉండేటటువంటి పొర ఏంటి? జంతు కణంలో మనలా కాకుండా కణ కవచం అనేటటువంటిది ఉంటుందండి. మనకి కణ కవచం ఉండదు. వృక్ష కణంలో కణకవచం అనేటటువంటిది వృక్షం అనుకుంటే వృక్ష కణంలో కణకవచం అనేది ఉంటుంది. అదే మనకి కణకవచం అనేటటువంటిది ఉండదు. జంతు కణంలో కణకవచం అనేది ఉండదు. సో మరి కణద్రవ్యానికి వెలుపలి వాతావరణం మధ్య ఉండేటటువంటి పొర ఏంటి అన్నారు. జంతు కణాలకి కణకవచం ఉండదు కదా, అందువలన కణద్రవ్యం చుట్టూ వెలుపల ఉండేటటువంటి పొర ఏంటంటే ప్లాస్మా త్వచం అనేటటువంటిది ఉంటుంది. ప్లాస్మా త్వచం. కణం యొక్క పవర్ హౌస్ అని దేనిని పిలుస్తారు? కణం యొక్క పవర్ హౌస్ అంటే శక్తిని నిల్వ ఉంచేటటువంటిది. కణశక్తి భాండాగారం అంటాం. పవర్ హౌస్ కణశక్తి భాండాగారం అని దేన్ని పిలుస్తారు అంటే మైటోకాండ్రియా. ఇది కణానికి కావలసినటువంటి శక్తిని అంతటిని నిల్వ ఉంచుతుంది అన్నమాట. ఏ రూపంలో నిల్వ ఉంచుతుంది అంటే ఏటీపీల రూపంలో నిల్వ ఉంచుతుంది. అందువల్లనే కణం యొక్క పవర్ హౌస్ గా మైటోకాండ్రియాని పిలుస్తాం. అర్ధ పారగమ్య త్వచం ద్వారా జరిగేటటువంటి పదార్థాల ఎంపికను ఏమంటారు? అర్ధ పారగమ్య త్వచం ద్వారా జరిగే పదార్థాల ఎంపికనే ద్రవాభిసరణం అంటారు. ద్రవాభిసరణం. అర్ధ పారగమ్య త్వచం ద్వారా నీటి అణువులు ఎక్కువ సాంద్రత గల ప్రాంతం నుంచి తక్కువ సాంద్రత గల ప్రాంతానికి ప్రయాణిస్తాయి. ఇలా ప్రయాణించడాన్ని ద్రవాభిసరణం అని అంటారు. జంతు కణాన్ని హైపోటోనిక్ ద్రావణంలో ఉంచామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? హైపోటోనిక్ ద్రావణం అంటే ఏంటి అసలు? హైపోటోనిక్ ద్రావణంలో వెలుపలి నీరు కణంలోనికి ప్రవేశిస్తుంది. హైపోటోనిక్ ద్రావణంలో ఏం జరుగుతుందంటే బయట ఉండేటటువంటి నీరు కణం లోపలికి ప్రవేశిస్తుంది. సో జంతు గణానికి గట్టి కణకవచం లేకపోవడం వలన అది ఒత్తిడికి లోనై పగిలిపోద్ది అన్నమాట. సో అది ఏమవుతుంది అంటే ఉబ్బడం వలన పగిలిపోతుంది. జంతు కణాన్ని హైపోటోనిక్ ద్రావణంలో ఉంచితే అది ఉబ్బడం వల్ల పగిలిపోద్ది అన్నమాట. పరిసరాల మార్పులకు తట్టుకోవడానికి వృక్ష కణానికి ఏది సహాయపడుతుంది? పరిసరాల నుంచి మార్పులను తట్టుకోవడానికి మనకైతే ఆ కణకవచం అనేటటువంటిది ఉంటుంది. బెరడ్లా ఉంటుంది కదా అది. ఈ పరిసరాల మార్పులను తట్టుకోవడానికి కణానికి కణకవచం అనేటటువంటిది ఉంటుంది. దృఢమైన కణకవచం బాహ్య ఒత్తిడిని వాతావరణ మార్పుల్ని తట్టుకోవడానికి సహకరిస్తుంది. ప్లాస్మోలిసిస్ సమయంలో వృక్ష కణం ఆకారాన్ని నిలిపి ఉంచేది ఏమిటి? ప్లాస్మోలిసిస్ జరిగినప్పుడు లోపలి భాగాలన్నీ కూడా మధ్యలోనికి ముడుచుకుపోయినా వెలుపలి ఉండేటటువంటి గట్టి కణకవచం మాత్రం కణం యొక్క అసలు ఆకారాన్ని మాత్రం అలానే కాపాడుతుంది. సో ఇక్కడ సమయంలో వృక్ష ఆకారాన్ని నిలిపి ఉంచేది కణకవచం. ప్లాస్మోలిసిస్ అనేటటువంటిది దేని వలన జరుగుతుంది? బహిర్ద్రవాభిసరణం అన్నమాట. కణం నుండి నీరు వెలుపలికి పోవడం వలన
అక్కడ ముడుచుకుపోవడం జరుగుతుంది కదా, కణద్రవ్యం ముడుచుకుపోతుంది. అంటే బహిర్ద్రవ విసరణం వల్ల ప్లాస్మోలిసిస్ అనేది జరుగుతుంది. ప్లాటోప్లాజం అనేటటువంటి పదాన్ని కనుగొన్నది ఎవరు? 1839లో జేఈ పుర్కింజే అని ఇచ్చారు. పర్కింజే పియు వస్తుంది కాబట్టి. పర్కింజే కణంలోని జీవ పదార్థానికి ప్లాటోప్లాజం అనేటటువంటి ప్లాటోప్లాజం అనేటటువంటి పేరును పెట్టడం జరిగింది. రైబోజోములు అనేటటువంటివి దేనికి కేంద్రాలు? రైబోజోములు అనేవి దేనికి కేంద్రాలు అంటే, రైబోజోములు కణంలోని ప్రోటీన్లను తయారు చేసేటటువంటి ముఖ్య పదార్థాలు కదా. సో ప్రోటీన్ల సంశ్లేషణలో మనకు ఉపయోగపడేటటువంటివి రైబోజోములు, కణంలోని ప్రోటీన్లు తయారు చేయడానికి ముఖ్య భాగాలు. ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ విచ్ఛిన్నం అనేది ఎక్కడ జరుగుతుంది? ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ పూర్తిగా విచ్ఛిన్నం అయ్యి శక్తి అనేటటువంటిది విడుదల జరుగుతుంది కదా. సో శక్తి విడుదల జరుగుతుంది. మరి ఈ శక్తి విడుదల అనేటటువంటిది ఎక్కడ జరుగుతుంది అంటే మైటోకాండ్రియాలో జరుగుతుంది. లైసోజోములలో ఏమి ఉంటాయి? లైసోజోములలో పదార్థాలను జీర్ణం చేసేటటువంటి శక్తివంతమైన జల విశ్లేషక ఎంజైములు అనేటటువంటివి ఉంటాయి. వృక్ష కణాల పెద్ద రిక్తికల చుట్టూ ఉండేటటువంటి పొర ఏమిటి? వృక్ష కణాల యొక్క పెద్ద రిక్తికల చుట్టూ ఉండేటటువంటి పొరను ఏమంటారు? ఈ రిక్తిక చుట్టూ కూడా రక్షణ పొర ఉంటుంది. దాన్నే టోనోప్లాస్ట్ అని అంటారు. కణ ఆత్మహత్య కోశాలు అని దేనిని పిలుస్తారు? కణం దెబ్బతిన్నప్పుడు మరి ఈ లైసోజోములు పగిలి వాటిలోని ఎంజైములు సొంత కణాన్నే జీర్ణం చేస్తాయన్నమాట. సో కణ ఆత్మహత్య కోశాలుగా పిలువబడేటటువంటివి లైసోజోములు. కణశక్తి నాణ్యం అని దేనిని పిలుస్తారు? కణానికి కావలసినటువంటి శక్తిని ఏటీపీల రూపంలో నిల్వ ఉంచేటటువంటిది ఏది అంటే ఏటీపీ మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా అనేటటువంటిది కణశక్తి భాండాగారంగా పిలుస్తాం. మరి ఈ కణశక్తి నాణ్యం అంటే ఏంటంటే ఏటీపీ, అంటే ఏటీపీల రూపంలో నిల్వ చేస్తుంది కాబట్టి అక్కడ కణానికి డబ్బుల వంటిది ఏంటి అంటే నాణ్యముల వంటిది ఏటీపీ. నెక్స్ట్ సొంత డిఎన్ఏ మరియు రైబోజోములను కలిగి ఉన్నది ఏమిటి? సొంత డిఎన్ఏని రైబోజోముల్ని రెండింటిని కలిగి ఉన్నది మైటోకాండ్రియా. మైటోకాండ్రియా తమదైనటువంటి సొంత డిఎన్ఏ మరియు రైబోజోములను కలిగి ఉండేటటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అంశం. లైసోజోముల ఏర్పాటులో పాల్గొనే కణాంగం ఏది? పాల్గొనేటటువంటి కణాంగం ఏది? గాల్జీ సంక్లిష్టం. లైసోజోముల ఏర్పాటులో పాల్గొనేటటువంటి కణాంగం ఏది అంటే గాల్జీ సంక్లిష్టం. విష పదార్థాల ప్రభావాన్ని నిర్వీర్యం చేయడంలో ఏది కీలక పాత్ర పోషిస్తుంది? విష పదార్థాల ప్రభావాన్ని నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర పోషించే చాలా ఇంపార్టెంట్ అండి ఇది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం SCR అనేటటువంటిది కాలేయ కణాలలో, ఎక్కడ అంటే గుర్తుపెట్టుకోండి, కాలేయ కణాలలో ఉన్నటువంటి విష పదార్థాలను నిర్వీర్యం చేయడానికి సహాయపడుతుంది. పదార్థాలను నిల్వ చేయడం, ప్యాక్ చేయడం దీని యొక్క విధి. పదార్థాలను నిల్వ చేయడం, ప్యాక్ చేయడం కూడా దీని యొక్క విధి. గాల్జీ సంక్లిష్టం యొక్క విధి. ఇది కణంలో తయారైనటువంటి పదార్థాలను ప్యాక్ చేసి వివిధ భాగాలకి రవాణా చేయడం అనేటటువంటి గాల్జీ సంక్లిష్టం యొక్క విధి. పదార్థాలను నిల్వ చేసి వివిధ భాగాలకి రవాణా చేస్తాదన్నమాట. నెక్స్ట్ స్ట్రోమా అనేటటువంటిది దేనిలో ఉంటుంది? స్ట్రోమా అనేది ప్లాస్టిడ్లలో అంటే ఏంటి? ల్యూకోఫాస్టులు అలాగే క్లోరోఫాస్టులు, వీటిని ప్లాస్టిడ్స్ అంటాం కదా.
ఈ లూకోఫాస్ట్, క్లోరోఫాస్ట్‌లలో ఉండేటటువంటి లోపలి ద్రవ భాగాన్ని మరి స్ట్రోమా అంటారు. ఈ లూకోఫాస్ట్, క్లోరోఫాస్ట్‌లు ప్లాస్టిడ్‌లో భాగాలన్నమాట. ఈ ప్లాస్టిడ్ భాగాలలో ఈ లూకోఫాస్ట్‌లో ఉండేటటువంటిది స్ట్రోమా అన్నమాట. ప్లాస్టిడ్‌లో ల్యూకోఫాస్ట్, క్లోరోఫాస్ట్ భాగాలైతే ఈ ల్యూకోఫాస్ట్‌లో ఉండేటటువంటిది స్ట్రోమా. స్ట్రోమా అనేది ల్యూకోఫాస్ట్‌లో ఉంటుంది. వీటిలో దేని కణకవచం సెల్యులోజ్‌తో తయారు కాలేదు? సెల్యులోజ్‌తో తయారు కాలేదు. దేని యొక్క కణకవచం సెల్యులోజ్‌తో తయారు కాలేదు? బ్యాక్టీరియా యొక్క, ఎందుకంటే ఇది ఒక జీవం కదా, జంతుజాలానికి సంబంధించింది. మరి ఇది హైడ్రిల్లా, మాంగ్రూ ఇవన్నీ వృక్షాలు. వృక్ష జాతికి కణకవచం ఉంటుంది. బ్యాక్టీరియాకి కణకవచం పెస్టిడోగ్లైకాన్ తో తయారవుతుంది తప్ప సెల్యులోజ్ తో తయారవుతుంది. బ్యాక్టీరియా యొక్క కణకవచం అనేటటువంటిది పెస్టిడోగ్లైకాన్ తో తయారవుతుంది తప్ప సెల్యులోజ్ తో తయారవుతుంది. మరి వీటి అన్నింటికి కూడా గ్లూకోజ్ తో తయారవుతుంది. చూడండి, సెల్యులోజ్ అనే గ్లూకోజ్ కాదు, సెల్యులోజ్ తో తయారవుతుంది. మరి వృక్షాల్లో కణకవచం అనేది దేంతో తయారవుతుందంటే సెల్యులోజ్ తో తయారవుతుందని గుర్తుపెట్టుకోండి. కణం యొక్క వంటగది అని దేన్ని పిలుస్తారు? కణం యొక్క వంటగది, కిచెన్. క్లోరోఫాస్టులలో అంటే హరిత రేణువుల్లో కిరణజన్య సంయోక్రియ ద్వారా మొక్కలకు కావలసిన ఆహారం తయారవుతుంది కదా, అందువలనే ఈ క్లోరోఫాస్టులనే కణం యొక్క వంటగదిగా పిలుస్తారు. కిరణజన్య సంయోక్రియ ఎక్కడ జరుగుతుందంటే క్లోరోఫాస్టులోనే జరుగుతుంది కదా, అందువలన అన్నమాట. నెక్స్ట్ వన్, కణం యొక్క పూర్వక కణాన్ని గుర్తించండి. కణం యొక్క పూర్వక కణం. బ్యాక్టీరియాలలో స్పష్టమైన కేంద్రక త్వచం అనేది ఉండదు కాబట్టి ఇది కేంద్రక పూర్వజీవి అవుతుంది. కేంద్రక పూర్వకణం అంటే ఏంటంటే బ్యాక్టీరియాలో స్పష్టమైనటువంటి కేంద్రక త్వచం అనేది ఉండదు కదా, అందువల్ల ఇది కేంద్రక పూర్వజీవిగా ఉంటుంది. వృక్ష కణకవచం ప్రధానంగా దేనితో తయారవుతుంది? వృక్ష కణకవచం అనేటటువంటిది ప్రధానంగా దేనితో తయారవుతుంది? సెల్యులోజ్ తో తయారవుతుంది. సెల్యులోజు, అలాగే హెమిసెల్యులోజు, అలాగే పెక్టిన్. సెల్యులోజు, హెమిసెల్యులోజు, అలాగే పెక్టిన్, ఈ వీటితో వృక్ష కణకవచము తయారవుతుంది అన్నమాట. జీవుల నిర్మాణం మరియు క్రియాత్మక ప్రమాణం ఏంటి? జీవుల యొక్క నిర్మాణం మరియు క్రియాత్మక ప్రమాణం ఏంటి? కణం. ప్రతి జీవి యొక్క ప్రాథమిక మరియు క్రియాత్మక ప్రమాణం ఏంటంటే కణం. నిశ్చితమైనటువంటి ఆకారం లేనటువంటి కణం ఏంటి? నిశ్చితమైనటువంటి ఆకారం లేని కణం అమీబా అన్నమాట. అమీబా మిథ్యా పాదాల సహాయంతో తన యొక్క ఆకారాన్ని నిరంతరం మార్చుకుంటూ ఉంటుంది. నిశ్చితమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉండదు. బ్యాక్టీరియాలు దీని సహాయంతో చెల్లిస్తాయి. బ్యాక్టీరియాలు అనేటటువంటివి దేని సహాయంతో చెల్లిస్తాయి? కశేబాలు. దాన్నే ప్లాగెల్లా అంటామన్నమాట. ప్లాగెల్లా అంటే కశేబాల సహాయంతో ఒక చోట నుండి మరొక చోటికి కదలడానికి ఉపయోగపడతాయి అన్నమాట. వృక్ష కణాలలో ప్లాస్మోలిసిస్ అంటే ఏమిటి? వృక్ష కణాలలో ప్లాస్మోలిసిస్ అంటే ఏంటి? హైపోటోనిక్ ద్రావణంలో కణద్రవ్యం ముడుచుకుపోవడాన్ని ప్లాస్మోలిసిస్ అంటారు. హైపోటోనిక్ ద్రావణంలో కణద్రవ్యం ముడుచుకుపోవడాన్ని ప్లాస్మోలిసిస్ అంటారు. నెక్స్ట్ లెసన్ చూద్దాం. ఒకే విధమైన ఆకారం, విధి మరియు మూలం కలిగిన నెక్స్ట్ లెసన్ అండి ఇది. ఒకే విధమైన ఆకారం, విధి మరియు మూలం కలిగినటువంటి కణాల సముదాయాన్ని ఏమని పిలుస్తాము? దాన్నే కణజాలం అని అంటాం. కణజాలం. ఒకే రకమైనటువంటి పుట్టుక కలిగి ఒక నిర్దిష్టమైనటువంటి పనిని చేసేటటువంటి కణాల సముదాయాన్ని కణజాలం అని అంటారు. క్రింది వాటిలో ఏవి సజీవ కణాలు? క్రింది వాటిలో ఏవి సజీవ కణాలు? నారలు మరియు నాళాలు. ఈ రెండు కూడా నిర్జీవ కణాలండి. నిర్జీవ కణాలు. నారలు మరియు నాళాలు నిర్జీవ కణాలు. స్థూల కోణ కణజాలం, కొల్లైకోమా అంటాం కదా, కొలైన్కోమా, ఇదేంచి మాత్రమే మనకి ఇక్కడ సజీవ కణం, అంటే జీవం ఉన్నటువంటి కణాలతో కూడి ఉన్నది అనమాట. కాండం యొక్క లావు అనేటటువంటిది దేని వల్ల పెరుగుతుంది? కాండం యొక్క లావు లేదా చుట్టుకొలత అనేది దేని వలన పెరుగుతుంది? పార్శ్వకాంబియం వలన పెరుగుతుంది అన్నమాట. పార్శ్వ విభాజ్య కణజాలం అనేటటువంటిది మొక్కల కాండము మరియు వేర్లు లావుగా పెరగడానికి సహాయపడుతుంది.
ఆకుల నుండి తయారైనటువంటి ఆహారం మొక్క యొక్క ఇతర భాగాలకు దేని ద్వారా రవాణా అవుతుంది? ఆకుల నుండి తయారైనటువంటి ఆహారం అనేటటువంటిది మొక్క యొక్క ఇతర భాగాలకు దేని ద్వారా రవాణా అవుతుంది అంటే చాలని నాళాల ద్వారా. ఫ్లోయం పోషక కణజాలంలోని చాలని నాళాల ద్వారా మొక్కల్లో ఆహార పదార్థాల రవాణా అనేటటువంటిది జరుగుతుంది. వాయుగత కణజాలం ఎక్కువగా దేనిలో ఉంటుంది? వాయుగత కణజాలం అనేటటువంటిది ఎక్కువగా దేనిలో ఉంటుంది? నీటి మొక్కలలో గాలి గదులు ఉంటాయి. అవి నీటిపై తేలడానికి వాయుగత కణజాలం సహాయపడుతుంది. అంటే నీటి మొక్కలలో వాయుగత కణజాలం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. పత్ర రంధ్రాన్ని ఎన్ని రక్షక కణాలు ఆవరించబడి ఉంటాయి? పత్ర రంధ్రాన్ని ఎన్ని రక్షక కణాలు ఆవరించి ఉంటాయి? 2 రక్షక కణాలు ఆవరించబడి ఉంటాయి. ప్రతి పత్రరంధ్రం చుట్టూ కూడా చిక్కుడు గింజ ఆకారంలో ఉండేటటువంటి 2 రక్షక కణాలు అనేటటువంటివి ఉంటాయి. చాలని నాళాల ద్వారా ఆహార రవాణాకు ఏ కణాలు సహాయపడతాయి? చాలని నాళాల ద్వారా ఆహార రవాణాకు ఏ కణాలు సహాయపడతాయి? సహాయక కణాలే సహాయపడతాయి. సహాయక కణాలు చాలని నాళాల పక్కనే ఉండి మొక్కల్లోని ఆహార రవాణాకు నియంత్రిస్తాయి అన్నమాట. స్థరిత శల్కల ఉపకళ కణజాలం ఏ భాగాలలో ఉంటుంది? స్థరిత శల్కల ఉపకళ కణజాలం అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది? రక్షణ అవసరమైన చోట ఉంటుందన్నమాట. ఈ కణజాలం అనేక పొరలుగా ఉండి శరీరానికి ఘర్షణ మరియు గాయాల నుండి రక్షించేటటువంటిది స్థరిత శల్కల ఉపకళ కణజాలం. మరి ఇది రక్షణ అవసరమైన చోట ఉంటుందన్నమాట. రక్షణ మరియు అంటే ఘర్షణ గాయాల నుండి రక్షిస్తుంది కాబట్టి ఇది ఒక రక్షణ కణజాలం, ఉపకళ కణజాలం. స్థరిత శల్కల ఉపకళ కణజాలం అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది? ఇది వాయు కోశాలలో ఉంటుంది. ఇది పల్చని పొరగా ఉండేటటువంటి ఈ కణజాలం వాయు కోశాలు అంటే ఊపిరితిత్తుల యొక్క గోడలలో వాయు మార్పిడికి సహాయపడుతుంది అన్నమాట. నాడీ కణంలో ఏ భాగాలు ఉంటాయి? నాడీ కణంలో కణదేహము, డెండ్రైట్, యాక్సాన్ ఈ 3 కూడా ఉంటాయన్నమాట. నాడీ కణం లేదా న్యూరాన్ అంటాం దీన్నే ఇంగ్లీష్ లో. న్యూరాన్ ప్రధానంగా కణదేహం, డెండ్రైట్, ఆక్సాన్ అనేటటువంటి 3 భాగాలతో నిర్మితమై ఉంటుంది. క్రింది వానిలో ఉపకళా కణజాలం యొక్క విధి కానిది ఏమిటి? ఉపకళా కణజాలం అనేటటువంటిది అవయవాలను కలపడం అనేది ఇక్కడ చూస్తే విధి కానిది అని అడిగారు. అందుకే విధి ఎక్కువ ఉన్నాయి కదా అని చూస్తున్నా. విధి కానిది ఏది? అయితే ఇక్కడ అవయవాలను కలపడం అనేటటువంటిది దీని యొక్క విధి కాదు. అవయవాల యొక్క వెలుపలి లోపలి పొరలను కప్పి ఉంచుతుంది. ఉపకళ కణజాలం అంటే పై ఉండేటటువంటి పొరే. శరీరాన్ని గాయాలు, రసాయనాలు మరియు సూక్ష్మజీవుల నుండి రక్షిస్తుంది. స్రావాలను కూడా విడుదల చేస్తుంది అన్నమాట. కొవ్వులను నిల్వ చేసేటటువంటి కణజాలం ఏంటి? కొవ్వులను నిల్వ చేసేటటువంటి కణజాలం ఏమిటి? అడిపోజ్ కణజాలం. ఇది కొవ్వులను నిల్వ చేస్తుంది. అడిపోజ్ కణజాలం అనేటటువంటి చర్మం కింద భాగంలో ఉండి కొవ్వును నిల్వ చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. నాడీ కణంలోని ఏ భాగంలో కేంద్రకం ఉంటుంది? నాడీ కణంలోని ఏ భాగంలో కేంద్రకం ఉంటుంది? కణదేహంలో ఉంటుంది. నాడీ కణం యొక్క ప్రధాన భాగమైనటువంటి కణదేహం సైటాన్లో కేంద్రకం మరియు కణద్రవ్యం అనేటటువంటివి ఉంటాయి. కేంద్రకము ఉంటుంది, అదే విధంగా కణద్రవ్యం కూడా కణదేహంలోనే ఉంటది. ఇక్కడ ఇలా కణదేహం ఉంటుంది కదా, ఇలా ఈ కణదేహం లోపల అనేక కేంద్రం కూడా ఉంటుంది. ఇందులోనే కణద్రవ్యం అనేటటువంటిది కూడా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్, కండరాలను ఎముకలతో కలిపేది ఏమిటి? ఒక ఎముకను ఇక్కడ ఉన్నటువంటి కండరంతో కలిపేటటువంటిది ఏంటి? స్నాయు బంధనం అంటారు. టెండాన్ అంటాం దీన్ని ఇంగ్లీష్ లో. స్నాయు బంధనం అనేది కండరాలను గట్టిగా ఎముకలతో జత చేసేటటువంటి ఒక సంయోజక కణజాలం. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సంయోజక కణజాలం టెండాన్ అనేటటువంటిది. ఒక ఎముకను మరొక ఎముకతో కలిపేటటువంటి కణజాలం ఏమిటి? ఒక ఎముకను మరొక ఎముకతో కలిపేటటువంటిది దాన్నే మనం సంధి బంధనం, లిగమెంట్ అంటాం. అస్థి బంధనం లేదా సంధి బంధనం, లిగమెంట్ అంటారు అనమాట. ఇది 2 ఎముకలను ఒకదానితో ఒకటి కలిపి ఉంచేటటువంటి బలమైన కణజాలం. అస్థి బంధనం లేదా సంధి బంధనం, లిగమెంట్ అని పిలుస్తారనమాట. బలమైన కణజాలం ఇది. నెక్స్ట్ వన్, బాహ్య త్వచం యొక్క విధి కానిది ఏమిటి? బాహ్య త్వచం యొక్క విధి కానిది ఏమిటి? నీటి రవాణా అనేటటువంటిది దారువు
యొక్క విధి, బాహ్య త్వచం యొక్క విధి కాదు కదా. సో బాహ్య త్వచం యొక్క విధి అనేది నీటి రవాణా కాదు. ప్రతికూల పరిస్థితుల నుండి రక్షిస్తుంది బాహ్య త్వచం. వాయు మార్పిడి, బాష్పశేఖం, ఈ మూడు కూడా బాహ్య త్వచం యొక్క విధి కిందికి చెందుతాయి. మృదులాస్థి అనేటటువంటిది దేనిలో ఉండదు. మృదులాస్థి దేనిలో ఉండదు. మృదులాస్థి ముక్కు చివర, చెవి భాగాల్లో ఉంటుంది. శ్వాసనాళంలో కూడా ఉంటుంది. మూత్రపిండం అనేటటువంటిది మృదులాస్థితో తయారవదు. ఇది నెక్స్ట్ వన్, నియంత్రిత కండరాలు ఎక్కడ ఉంటాయి. నియంత్రిత కండరాలు అంటే మన ఆధీనంలో కదిలేటటువంటి కండరాలనే నియంత్రిత కండరాలు అంటారు. ఇవి కాళ్ళు చేతుల్లో ఉంటాయి. ఇవేవి కూడా మన ఆధీనంలో కదలవు. అవి అనియంత్రణంగా కదులుతాయి అనమాట. అనియంత్రిత కండరాలు అనమాట మిగతావి. ఇవి మన ఆధీనంలో కదులుతాయి. నాడీ కణజాలం అనేటటువంటిది దేనిలో ఉండదు. నాడీ కణజాలం దేనిలో ఉండదు. మెదడులో ఉంటుంది, వెన్నుపాముల్లో ఉంటుంది, నాడుల్లో ఉంటుంది. ఈ మూడింటిని కలిపే మనం నాడీ కణజాలంగా చెప్తాం. మెదడు, వెన్నుపాము, నాడులు, మూడింటిని నాడీ కణంగా చెప్తాం. స్నాయు బంధనంలో ఉండదు. కణజాలం మరమ్మతుకు అవయవాల లోపలి ఖాళీలను పూరించడానికి ఏది సహాయపడుతుంది. కణజాలాల మరమ్మతుకు అవయవాల లోపలి ఖాళీలను పూరించడానికి సహాయపడేది ఏమిటి. అరియోలాల్ కణజాలం. అరియోలాల్ కణజాలం అనేది అవయవాల లోపల ప్యాకింగ్ పదార్థంగా పనిచేస్తుంది. మరమ్మతులకు కూడా ఇది తోడ్పడుతుంది అన్నమాట. క్రింది వాటిలో నిర్జీవ కణాలు కలిగినటువంటి కణజాలం ఏంటి. క్రింది వాటిలో నిర్జీవ కణాలు కలిగినటువంటి కణజాలం దృఢ కణజాలం అన్నమాట. దృఢ కణజాలంలోని కణాలు లిగ్నన్ చేరడం వల్ల చనిపోయి నిర్జీవంగా మారుతాయి. దృఢ కణజాలంలోని కణాలే లిగ్నన్ చేరడం వల్ల చనిపోయి నిర్జీవంగా మారుతాయి. సో నిర్జీవ కణాలు దృఢ కణజాలంలో ఉంటాయి. క్రింది వాటిలో తప్పుగా ఉన్నటువంటి వాక్యాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నటువంటి వాక్యం. మృదు కణజాలంలో కణాంతర ఖాళీలు ఉంటాయి. స్థూలకోణ కణజాలాలు మూలలు అనేటటువంటివి మందంగా ఉంటాయి. అగ్ర మరియు మధ్యస్థ విభాజ్య కణజాలాలు శాశ్వత కణజాలు అన్నారు. ఇది రాంగ్ అన్నమాట. ఇవి విభజన చెందే కణజాలాలు, నిరంతరం విభజన చెందుతాయి తప్ప శాశ్వత కణజాలాలు కాదు. విభాజ్య కణజాలాలలో ప్రాథమిక దశలో రిక్తికలు ఉండవు. ఎస్, ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరికాదు. కాండం యొక్క లావు అనేటటువంటిది దేని వల్ల పెరుగుతుంది. కాండం యొక్క లావు లేదా లావు అనేటటువంటి దేని వల్ల పెరుగుతుంది అంటే చుట్టుకొలత. లావుని చుట్టుకొలత అంటాం కదా. దేని వల్ల పెరుగుతుందంటే పార్శ్వ విభాజ్య కణజాలం వల్ల పెరుగుతుంది. పార్శ్వ విభాజ్య కణజాలం అనేది రైట్ ఆన్సర్. ఏ కణానికి రంధ్రాలు కలిగినటువంటి కణకవచం ఉండదు. ఏ కణానికి రంధ్రాలు కలిగిన కణకవచం ఉండదు. సహకణాలకి ఉండదన్నమాట. సహకణాలలో రంధ్రాలు గల కణకవచాలు ఉండవు. మిగిలిన దారు మరియు పోషక కణజాలాల్లో మాత్రం రంధ్రాలు ఉంటాయి అన్నమాట. దారు పోషక కణాలలో రంధ్రాలు కలిగిన కణకవచం అనేది ఉంటుంది. రంధ్రాలు ఉంటాయి కానీ ఇక్కడ సహకణాలలో మాత్రం ఉండదన్నమాట. మొక్కలలో విభాజ్య కణజాలాలు ఎలా ఉంటాయి. మొక్కలలో విభాజ్య కణజాలాలు ఎలా ఉంటాయి. ఇవి నిర్దిష్ట ప్రాంతాలలో ఉంటూ విభజన చెందుతాయి అన్నమాట. విభాజ్య కణజాలాలు అనేవి నిర్దిష్ట ప్రాంతాలలో ఉంటూ విభజన చెందేవి. ఇవి నిరంతరం విభజన చెందుతూ ఉంటాయి. బాహ్య త్వచం యొక్క విధి కానిది ఏమిటి. బాహ్య త్వచం దేనికి పనిచేస్తుంది. ప్రతికూల పరిస్థితుల నుండి రక్షిస్తుంది, వ్యాధి జనక ప్రవేశాన్ని నిరోధిస్తుంది, బాష్పశేఖం చేస్తుంది. ఈ నీటి రవాణా అనేది కాదు. క్రింది వాటిలో ఏది పరిణతి చెందిన తర్వాత కూడా కేంద్రకాన్ని కోల్పోదు. మిగిలిన 3 కణాలు కూడా పరిణతి చెందిన కేంద్రకాన్ని చెందాక కేంద్రకాన్ని కోల్పోతాయి. కానీ సహకణాలు ఉంటాయి కదా, ఇక్కడ పరిణతి చెందిన తర్వాత ఇక్కడ కేంద్రకాన్ని కోల్పోదు. ఇవన్నీ కూడా కేంద్రకాన్ని కోల్పోతాయి. సో కేంద్రకాన్ని కోల్పోకుండా తనలోనే ఉంచుకునేటటువంటిది సహకణాలు అన్నమాట. ఎడారి మొక్కల్లో నీటి నష్టం అనేది దేని వల్ల తగ్గుతుంది. క్యూటికల్ వలన తగ్గుతుంది. ఎడారి మొక్కల బాహ్య త్వచం పైన మైనం లాంటి మందపాటి క్యూటికల్ పొర అనేటటువంటిది ఉంటుంది. ఈ క్యూటికల్ పొర అనేటటువంటిది నీరు ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిపోకుండా కాపాడుతుంది అన్నమాట. ఇది మందపాటి మైనం లాంటి పదార్థం. పొడవైన చెట్టు కొమ్మలలో నీటిని పక్క భాగాలకు రవాణా చేయడానికి ఏ కణజాలం సహాయపడుతుంది. దారు కణజాలం. దారు మృదు కణజాలం అనేటటువంటిది
మరి మొక్కల్లో నీరు పక్క భాగాలకు వెళ్ళిపోకుండా రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. దారు మృదు కణజాలం అనేటటువంటిది రైట్ ఆన్సర్. చెరుకు మొక్క పైభాగాన్ని చివరను కత్తిరించినప్పటికీ అది పొడవుగా పెరుగుతూనే ఉంటుంది. దీనికి గల కారణం ఏంటి? చెరుకు మొక్క పైభాగాన్ని చివరను కత్తిరించినప్పటికీ అది పొడవుగా పెరుగుతూనే ఉంటుంది. దీనికి గల కారణం ఏంటి? మధ్యస్థ విభాజ్య కణజాలం. అంటే నోడ్స్ కణుపుల వద్ద ఉండేటటువంటి మధ్యస్థ విభాజ్య కణజాలం వల్ల పైభాగం పోయినా సరే మొక్క అనేటటువంటిది పొడవుగా పెరుగుతుంది. మధ్యస్థ విభాజ్య కణజాలం అనేది రైట్ ఆన్సర్. పేగులు జీర్ణమైనటువంటి ఆహారాన్ని శోషిస్తాయి. దీనికి ఏ రకమైన ఉపకళా కణాలు కారణం? ప్రేగులు జీర్ణమైనటువంటి ఆహారాన్ని శోషిస్తాయి. దీనికి ఏ రకమైన ఉపకళా కణాలు కారణం అంటే స్తంభాకార ఉపకళా కణాలు కారణం. స్తంభాకార ఉపకళా కణాలు పొడవుగా ఉండి ప్రేగులలో శోషణము మరియు స్రావాల ప్రక్రియకు సహాయపడతాయి అన్నమాట. ఒక వ్యక్తి ప్రమాదానికి గురైనప్పుడు చేతిలోని 2 పెద్ద ఎముకలు స్థానభ్రంశం అయ్యాయి. దీనికి గల కారణం ఏంటి? ఒక స్థానభ్రంశం చెందాయంటే 2 ఎముకలను కలిపి ఉంచేటటువంటిది ఏది అంటే 2 స్థానభ్రంశం చెందాయంటే అవి విరిగిపోవడం ఎట్లా? 2 పెద్ద ఎముకలు స్థానభ్రంశం అయినప్పుడు దానికి కారణం ఏమిటి? 2 ఎముకలను కలిపి ఉంచేటటువంటి అస్థిబంధనం అనేటటువంటిది తెగిపోయింది అనుకోండి, దాన్నే సంధి బంధనం అంటారు. అస్థిబంధనం తెగిపోతే అప్పుడు ఎముకలు తమ స్థానం నుంచి విడిపోతాయి అన్నమాట. పని చేసేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు చేతులు కాళ్ళు కదులుతాయి. దీనికి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం? అస్థిపంజర కండరాలు సంకోచించి ఎముకలను కదల్చడానికి స్నాయు బంధనాన్ని లాగుతాయి కాబట్టి ఆప్షన్ 4 అనేటటువంటిది రైట్ ఆన్సర్. క్రింది వానిలో ఏ కండరాలు అనియంత్రితంగా అంటే మన ప్రమేయం లేకుండా పనిచేస్తాయి? అనియంత్రితంగా పనిచేసేటటువంటివి ఇక్కడ నునుపు కండరాలు, అదే విధంగా హృదయ కండరాలు. నునుపు కండరాలు మరియు హృదయ కండరాల కదలికలు మన ఆధీనంలో ఉండవు. ఇవి అనియంత్రిత కండరాలు. ఈ అస్థిపంజర కండరాలు అనేటటువంటివి 2 దగ్గర కూడా ఒకటే ఆప్షన్ ఇచ్చారు. అస్థిపంజర కండరాలు అనేవి మన ఆధీనంలోనే పనిచేస్తాయి. క్రింది వానిలో తప్పుగా ఉన్నటువంటి వాక్యాన్ని గుర్తించండి. స్నాయు బంధనాలు పీచురహితంగా మరియు సులభంగా విరిగిపోయేలా ఉంటాయి అనేది రాంగ్ ఆన్సర్. ఇది రాంగ్. మరి రక్తంలో ప్రోటీన్లు, లవణాలు మరియు హార్మోన్లు కలిగిన మాతృక ఉంటుంది. 2 ఎముకలు అస్థిబంధనాలతో కలుపబడతాయి. మరి ఎముక అనేటటువంటిది ఒక రకమైనటువంటి సంయోజక కణజాలం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎముక అనేది సంయోజక కణజాలం. మృదులాస్థి దేనిలో ఉండదు? మృదులాస్థి అనేటటువంటిది దేనిలో ఉండదు? మూత్రపిండంలో ఉండదు. ఇవన్నింటిలో కూడా ఉంటుంది. మనకి రిపీట్ అయిన బిట్టు. మానవ శరీరంలో క్రొవ్వులు ఏ రూపంలో నిల్వ చేయబడతాయి? అడిపోజ్ కణజాలం రూపంలో నిల్వ చేయబడుతుంది. శరీరంలో కొవ్వును నిల్వ చేసేది అడిపోజ్ కణజాలం. ఎముక యొక్క మాతృక దేనిని ఎక్కువగా కలిగి ఉంటుంది? ఎముక యొక్క మాతృక అనేటటువంటిది కాల్షియం మరియు ఫాస్ఫేట్. కాల్షియం మరియు ఫాస్ఫేట్లను కలిగి ఉంటుంది. ఎముకలు గట్టిగా ఉండడానికి కాల్షియం మరియు ఫాస్ఫేట్ లవణాలే ప్రధాన కారణం కాబట్టి. సంకోచ ప్రోటీన్లు దేనిలో ఉంటాయి? సంకోచ ప్రోటీన్లు కండరాలలో ఉంటాయి, మజిల్స్ లో ఉంటాయి. కండరాలలో ఉండేటటువంటి యాక్టిన్, మయోసిన్ వంటి సంకోచ ప్రోటీన్ల వల్లనే కండరాల కదలిక అనేటటువంటిది సాధ్యమవుతుంది. అలసట లేకుండా జీవితాంతం నిరంతరం పనిచేసేటటువంటి కండర కణజాలం ఏంటి? అలసట అనేది లేకుండా నిరంతరం కూడా పనిచేసేటటువంటి కండర కణజాలం హృదయ కండరం. గుండెలో ఉండేటటువంటి హృదయ కండరాలు అలసిపోకుండా జీవితాంతం నిరంతరం కట్టుకునే ఉంటాయి. సరైనటువంటి జీవక్రమాన్ని ఎంచుకోండి. సరి అయినటువంటి జీవక్రమం. ఇందులో ఫస్ట్ వన్ కణాలు తర్వాత కణజాలాలు, తర్వాత అవయవ వ్యవస్థ అనేది వస్తుంది. అవయవాలు వస్తాయి. అవయవాల తర్వాత అవయవ వ్యవస్థ వస్తుంది. లాస్ట్ కి జీవి. అంటే కణాలు ఫస్ట్, కణాల తర్వాత కణజాలాలు, తర్వాత అవయవాలు, అవయవ వ్యవస్థలు, జీవి. ఈ విధంగా జీవక్రమం స్టార్ట్ అవుతుంది. నీటితో నిండినటువంటి సీసాపై ఉల్లిగడ్డను ఉంచితే కొద్ది రోజులకు వేర్లు రావడాన్ని గమనించవచ్చు. ఈ ప్రయోగాన్ని దేని పరిశీలనకు ఉపయోగించవచ్చు? వేర్లు చివరన ఉండేటటువంటి కణాల పరిశీలన. అంటే వేర్లు చివరన ఉండేటటువంటి అగ్ర విభాజ్య కణజాలం. వేర్ల చివర ఉండేటటువంటి కణాలంటే అగ్ర విభాజ్య కణజాలం
నిరంతరం విభజన చెందడం వల్లే వేర్లు పొడవుగా పెరుగుతాయి అనే దాన్ని అగ్ర విభాజ్య కణజాలం వలనే వేర్లు పొడవుగా పెరుగుతాయి అనేటటువంటి పరిశీలన కొరకు. పెద్ద గాలి గదులు లేదా ఖాళీలు కలిగినటువంటి మృదు కణజాలాన్ని ఏమంటారు? పెద్ద గాలి గదులు లేదా ఖాళీలు కలిగినటువంటి మృదు కణజాలాన్ని ఏమంటారు అంటే వాయుగత కణజాలం, ఏరం కైమా అంటారు. వాయుగత కణజాలం ఇవి నీటి మొక్కలలో ఉంటాయి. నీటి మొక్కల్లో ఉంటాయన్నమాట వాయుగత కణజాలాలు. మొక్కల మొత్తం పెరుగుదలకు మరియు మరమ్మతులకు కారణమయ్యే కణజాలం ఏంటి? మొక్కల యొక్క మొత్తం పెరుగుదలకు మరమ్మతులకు రెండింటికి కారణమయ్యేటటువంటి కణజాలం విభాజ్య కణజాలం. విభాజ్య కణజాలాలు నిరంతరం విభజన చెందుతూ మొక్కల పెరుగుదలకు, దెబ్బతిన్నటువంటి భాగాల మరమ్మతులకు రెండింటికి కూడా తోడ్పడతాయి అన్నమాట. వాయుగత కణజాలం ఎక్కువగా దేనిలో ఉంటుంది? వాయుగత కణజాలం అనేటటువంటిది ఎక్కువగా దేనిలో ఉంటుంది? చెప్పాం కదా, నీటి మొక్కలలో ఉంటుందన్నమాట. ఇవి మొక్కల లోపల ఖాళీ అదే మొక్కల యొక్క కాడలలో ఖాళీ ప్రదేశాలు, కాండంలో ఖాళీ ప్రదేశాలు ఉంచి మరి మొక్కలు నీటిలో తేలేటట్లుగా చేస్తుందన్నమాట. నీటి మొక్కల్లో ఉంటాయన్నమాట. నీటిలో తేలడానికి వీలుగా వాయుగత కణజాలం సమృద్ధిగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాక్యాలను చదవండి. ప్రసరణ కణజాలాల్లో దారువు మాత్రమే ఉంటుంది అన్నారు. ప్రసరణ కణజాలంలో దారువు మరియు పోషక కణజాలం రెండూ ఉంటాయి అన్నారు. మరి దారువు మాత్రమే ఉంటుంది అనేది రాంగు. దారువుతో పాటు పోషక కణజాలం కూడా ప్రసరణ కణజాలంలో ఉంటాయి. సో ఒకటి తప్పు, రెండు నిజం. ప్రసరణ కణజాలం అనేది దారువు పోషక కణజాలం రెండు కలిగి ఉంటుంది కాబట్టి ఇది రెండవది సరైనది. నెక్స్ట్ వన్, కణజాలం గురించి క్రింది వాటిలో ఏది నిజం? కణజాలం ఒకే రకమైన నిర్మాణం మరియు విధులను కలిగినటువంటి కణాలు. ఒకే రకమైన నిర్మాణం కలిగి ఉండాలి, విధులను కలిగి ఉండేటటువంటి కణాల సముదాయమే కణజాలం. ఉల్లిపొర వేర్లను మైక్రోస్కోప్ లో పరిశీలించడానికి సరైనటువంటి క్రమం ఏంటి? ఫస్ట్ ఏం చేయాలి? ఉల్లిపాయ వేరు చివరను తీసుకొని స్లైడ్ పై ఉంచాలి. నెక్స్ట్ ఏం చేయాలి? దానిపై ఒక చుక్క నీరు, ఆపై గ్లిజరిన్ అనేటటువంటిది వేయాలి. చుక్క నీరు, గ్లిజరిన్ వేయాలి. తర్వాత కవర్ స్లిప్ తో కప్పి పదార్థం వ్యాపించేలా చేయాలి. తర్వాత మైక్రోస్కోప్ కింద కణాల అమరికను పరిశీలించాలి. ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఏ రకమైన కండర కణజాలంలో ప్రత్యామ్నాయ ముదురు మరియు లేత పట్టీలు కనిపిస్తాయి? ఏ రకమైన కండర కణజాలంలో ప్రత్యామ్నాయ ముదురు లేదా లేత పట్టీలు కనిపిస్తాయి? రేఖీయ కండరం, హృదయ కండరం. రేఖీయ కండరం, హృదయ కండరం అనేటటువంటిది రైట్ ఆన్సర్. శల్కల ఉపకళా కణజాలం ఎక్కడ ఉంది? శల్కల ఉపకళా కణజాలం అనేటటువంటిది ఎక్కడ ఉంది? నోటి లోపల పొరలోను మరియు ఆహార వాహికలోను. నోటి లోపల పొరలోను అలాగే ఆహార వాహికలోను, రెండింటిలో ఆహార వాహిక యొక్క గోడల్లోను రెండింటిలో కూడా శల్కల ఉపకళా